హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నర్సరీ వ్లాగ్. ఇది అన్ఎక్స్పెక్టెడ్ వ్లాగ్, నేను ప్లాన్ చేసి చేయలేదు. నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నాను మా హస్బెండ్ని నర్సరీకి తీసుకెళ్ళు అని, బట్ తనకు కూడా తెలీదు. ఎందుకంటే మేము వచ్చి ఒక 5 months అవుతుంది. సో తనకి ప్లేసెస్ అన్నీ కొత్తే. గూగుల్ మ్యాప్స్లో చూస్తేనేమో వేరే సిటీలో చూపిస్తుంది, ఈ సిటీలో అసలు లేనట్టే చూపించింది. అంటే మలేషియాలో మేము ఉండే స్టేట్ వచ్చేసి జోహోర్, దాంట్లో సిటీ నేమ్ వచ్చేసి గ్యాలాంగ్ పతా. సో ఈ సిటీలో కాకుండా వేరే సిటీలో ఉంది. సో ఈ టైంలో అంత దూరం ఎందుకులే అని వెళ్ళలేదు. బై లక్కీగా ఈరోజు డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళాము, దాని ఆపోజిట్లోనే ఉందన్నమాట. ఈరోజు మీతో అది షేర్ చేస్తాను. సో లెట్స్ గో. సో మేము స్టార్ట్ అయిపోయాం డ్రైవింగ్ స్కూల్కి వెళ్దామని. ఫుల్ రైనింగ్ అసలు. హైవే ఎక్కాలన్నమాట ఆ రూట్కి వెళ్ళాలంటే. సో ఈ లెఫ్ట్కి వెళ్తే హైవేకి జాయిన్ అవుతాం. సో ఇది చాలా పెద్ద రౌండ్ అబౌట్, ఫుల్ రౌండ్ ఉంటుంది. హైవే వచ్చేసింది. ఫుల్ ట్రాఫిక్ జామ్ అసలు. డ్రైవింగ్ స్కూల్కి వచ్చేసాం. ఇదే అంటే ఏదో లైసెన్స్ పని మీద వచ్చాము. పని అయిపోయింది. దాని ఆపోజిట్లోనే నర్సరీ ఉంది. సో అది చూసి ఇక్కడికి వచ్చేసాం. ఇవన్నీ సాయిల్ బ్యాగ్స్. అంటే దీంట్లో అన్నీ మిక్స్ చేస్తారు కదా, వర్మి కంపోస్ట్ అని, కోకోపిట్, ఇంకా చాలా వెరైటీస్ మిక్స్ చేస్తారు కదా ప్లాంట్స్కి కావాల్సినవి అవి. ఇది వచ్చేసి మొత్తం సెట్ అనమాట. డెకరేటివ్ పీస్ గార్డెన్లో కానీ ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ హౌసెస్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఇవన్నీ పాట్స్, స్టాండ్స్, హ్యాంగింగ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి సీడ్స్ సెక్షన్. ఫ్లవర్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ సీడ్స్ ఉంటాయి ఇక్కడ. స్మార్ట్ గ్రో ఫ్రెష్, గ్రో హెల్తీ బాబా సీడ్ అంట. లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. RM6 అంట ఏదైనా, అంటే 100 rupees per 1 packet. ఈ ర్యాక్లో అన్నీ ఫెర్టిలైజర్స్, ఫ్లవర్ ఇండ్యూసర్స్ ఉన్నాయి. సో ఈ ఫ్లవర్ ఇండ్యూసర్స్ అంటే మనం వీక్లీ 2 times వేస్తే
త్వరగా పూలు పూస్తాయి అన్నమాట. ఇక్కడ మీకు రెడ్ కలర్ హ్యాంగింగ్స్ కనిపిస్తున్నాయి కదా లక్కీ ప్లాంట్కి. సో ఇవన్నీ చైనీస్ వాళ్ళవి అనమాట. వాళ్ళు ఇట్లా హ్యాంగ్ చేసుకొని ఇంటి ముందు పెట్టుకుంటారు. వాళ్ళ ట్రెడిషన్ అనుకుంటుంది. సో ఈ సెక్షన్ వచ్చేసి గార్డెనింగ్కి సంబంధించినవన్నీ డెకరేట్ చేయడానికి కానీ, ప్లాంట్ చేయడానికి కానీ, వాటర్ వేయడానికి. ఇది చూడండి, ర్యాబిట్, మష్రూమ్స్, ఇంకా చాలా ఉన్నాయి వెరైటీస్. అన్ని రకాల బొమ్మలు, డక్స్ అని, అది నెస్ట్. ఇది చాలా బాగున్నాయి కదా, నాకు అన్నీ చాలా నచ్చాయి. RM12 అంట, అంటే 200 రూపీస్ అరౌండ్. ఇది కూడా సేమ్ కాస్ట్. మళ్ళీ రెడ్ కలర్ వచ్చేసింది, అంటే చైనీస్ వాళ్ళు యూజ్ చేసేవన్నమాట అవన్నీ. ఇదంతా బ్యాక్ గార్డెన్, అంటే అన్ని మొక్కలు పెంచుతారు కదా వాళ్ళు ఆ ఏరియా. మామిడి మొక్కలు కూడా ఉన్నాయి. ఈ పాట్స్ చూడండి, చాలా బాగున్నాయి కదా. ఇవి యూజ్ చేస్తే చాలా అందం వస్తాయి ఇంటికి. మినీ పాట్స్ ఇవి కూడా బాగున్నాయి. ఇవన్నీ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెరామిక్ పాట్స్. చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి, అవి చూస్తున్నాను. ఇవన్నీ అరౌండ్ 200 రూపీస్ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి బాన్సాయ్ అంటారు కదా, అవి అన్నమాట. కాస్ట్ వచ్చేసి 3000 రూపీస్ అరౌండ్ ఉంటుంది. ఇక్కడ కొన్ని ఉన్నాయి పువ్వుల మొక్కలు. బిల్లగన్నేరు అంటాం కదా మనం, దాంట్లో 3 కలర్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి లైట్ బేబీ పింక్ అండ్ పీచ్ కలర్. ఇవి వచ్చేసి బంతి పువ్వు, ర్యాగ్ బంతి అండ్ ముద్ద బంతి కూడా ఉన్నాయి. ఈ ఎల్లో ఫ్లవర్స్ కూడా మన ఇంట్లో ఉంటాయి కదా, అవి. పక్కన ఇవన్నీ ఆర్చిడ్ ఫ్లవర్స్. ఇవన్నీ కూడా 200 రూపీస్ ఉన్నాయి అరౌండ్. ఇక్కడ హైబిస్కస్ మందార పువ్వు ఉంది, పెద్ద మందారం. అండ్ రోజ్, ఇది ఒక్క కలరే ఉంది రోజ్లో. పింక్ కానీ రెడ్ కానీ ఉంటే తీసుకుందాం అనుకున్నా.
గుత్తు పువ్వులు, లెమన్స్ పెద్దగా ఉంటాయి కదా ఎల్లో కలర్లో, అవి అనమాట. నార్మల్గా మనకి ఉండేవి లైమ్. అది లోటస్. ఇవి చూసారా, సైకిల్ మోడల్లో స్టాండ్స్ ఉన్నాయి ఫ్లవర్ పాట్స్ పెట్టుకోవడానికి. చాలా బాగున్నాయి కదా. అండ్ ఇవి వచ్చేసి ప్లాస్టిక్వి. మనం దీంట్లో అయినా చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవచ్చు, లేదంటే డెకరేటివ్గా యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ పెబల్ స్టోన్స్. స్నేక్ ప్లాంట్స్. ఇవి వచ్చేసి ఐరన్ స్టాండ్స్. ₹500 అనమాట ఒకటి. సో ఈ స్టాండ్ వచ్చేసి అరౌండ్ 900 ఉంది. 5 పాట్స్ వరకు పెట్టుకోవచ్చు మనం. చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు. ఫ్లవర్ ప్లాంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్, సక్యులెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ స్నేక్ ప్లాంట్స్. ఆక్సిజన్ని ప్యూరిఫై చేస్తుంది కదా అది. మేము జాస్మిన్ ప్లాంట్ తీసుకున్నాం, సో ఆమె రెడీ చేస్తుంది. పాట్, సాయిల్ అండ్ ప్లాంట్ 3 సెపరేట్ కాస్ట్. టెంపరేచర్ చెక్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ. అండ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఇక్కడ కూడా. సో ఈ మొక్కను కూడా తీసుకున్నాం. అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. మళ్ళీ వస్తాం ఒక 10 to 15 days తర్వాత. అయ్యో, ఇక్కడ నందివర్ధన ఉన్నాయి, నేను చూసుకోలేదు. ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటాను. రైట్ సైడ్లో ఒక టెంపుల్ కనిపించింది, చిన్న టెంపుల్. అదేం టెంపుల్ మరి అర్థం కాలే, చూడాలి నెక్స్ట్ టైం. ఓయో రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మెర్సిడీస్ బెంజ్ షోరూమ్ అనమాట అది. అక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. అంటే మాకు ఇండియన్ గీ దొరకట్లేదు, సో అక్కడ ఇండియన్ షాప్ ఉంది అంటే అక్కడికి వెళ్తున్నాం. నేను మలేషియాకి రాకముందు మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్తో అక్కడే ఉండేవాళ్ళు, ఆ అపార్ట్మెంట్లోనే. సో వచ్చేసాం. ఇక్కడ పార్క్ చేసేసి వెళ్తాం. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ ఉంటారనమాట, సో వాళ్ళని విజిట్ చేయడానికి వచ్చామని చెప్పాలి డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నప్పుడు. అపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి నూసా పెర్డానా. ఎక్కువ నూసా అనే నేమ్తో చాలా ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే వాళ్ళకు ఐడి కార్డ్ ఇస్తారు. మన ఐడి కానీ పాస్పోర్ట్ కానీ ఇవ్వాలి అక్కడ కంపల్సరీ. సో ఐడి కార్డ్ తీసుకుని వెళ్ళాలి మనం. అదిగో కనిపిస్తుంది కదా ఇండియన్ షాప్, దీని గురించే వచ్చాము యాక్చువల్లీ మేము.
అదే అపార్ట్మెంట్ కింద వ్యూ ఇది. సో ఇప్పుడు షాప్లోకి వెళ్దాం. గీ ఉంటుందో లేదో తెలీదు, మ్యాక్స్ ఉండకపోవచ్చు అనుకున్నట్టే అయింది. ఇండియన్ గీ లేదు. బయటకు వచ్చేసాం, ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఫనీ ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది, ఏదో రిపోర్ట్ సెండ్ చేయాలంట. వచ్చేసాం, ఇదే ఫనీ వాళ్ళ సైట్ ఎంట్రన్స్. ఇండస్ట్రియల్ పార్క్ నూసా కెమర్లాంగ్. ఇదేదో పెద్ద అవుట్స్కట్స్లో ఉన్నట్టుంటుంది వీళ్ళ సైట్ ఏరియా అంతా. ఇది డెడ్ ఎండ్. సో అక్కడ కనిపిస్తున్నాయి కదా లార్జ్ ఎక్విప్మెంట్స్, అదే వాళ్ళ సైట్. అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. 2 hours అని ఉంది కదా, ఈ రూట్లో వెళ్తే డైరెక్ట్ మనం సింగపూర్ వెళ్ళిపోవచ్చు. 45 minutesలో వెళ్ళిపోవచ్చు. ఇంటి దగ్గరికి వచ్చేసాం. ఇంకా ఈ సెంటర్ నేమ్ వచ్చేసి ఇస్కందర్ పుతేరి. నేను సూపర్ మార్కెట్ చూపించాను కదా, అది అక్కడ ఉంటుంది. ఇదంతా వాక్ చేసి వ్లాగ్ చేశాను కదా ఆ రోజు. వచ్చేసాం. రైట్ సైడ్ ఏమో విజిటర్స్కి, ఇది రెసిడెంట్స్కి. యాక్సెస్ కార్డ్ అది ఎంట్రన్స్ చూపించాను కదా నేను. ఇదేమో విజిటర్స్ పార్కింగ్ ప్లేస్. రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదేమో 2 wheelers పార్కింగ్ ప్లేస్. ఇది రెసిడెంట్స్ పార్కింగ్ ఏరియా. 2 floors ఉంటుంది, గ్రౌండ్, ఫస్ట్ అండ్ సెకండ్. (0608) మాది. ఎంట్రన్స్ చూసారు కదా, ఇదేమో బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అవి రంజాన్కి పెట్టారు డెకరేషన్కి, అవి ఇంకా అలానే ఉంచేశారు. ఆ పక్కన జిమ్ ఉంటుంది. వెళ్ళిపోతున్నా ఇంకా. యాక్చువల్లీ పెద్ద స్టాక్ లేదనమాట, అంటే ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్కి సంబంధించింది కానీ పెద్ద ఎక్కువ లేవు. నార్మల్ ఇండోర్వి కానీ క్రాటన్స్ కానీ చాలా ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. కానీ నాకు ఫ్లవర్స్ ప్లాంట్స్ కావాలని వెళ్ళాను. నాకు పూజ చేయడానికి, దేవుడికి పెట్టడానికి ఏవి లేవు ఇక్కడ. నార్మల్ బయట కొనడానికి కూడా దొరకవు ఇక్కడ. అందుకే చూశాను కానీ పెద్దగా లేవు.
సో వాళ్ళు ఒక 10 days తర్వాత రమ్మన్నారు మమ్మల్ని. అప్పుడు వస్తుందంట, అప్పుడు తీసుకుంటాను నేను వెళ్ళి. ఎప్పటి నుంచో తీసుకుందామని అనుకుంటున్నా. దేవుడికి అయితే పెట్టడానికి ఏమీ లేవు, నార్మల్గా పూజ చేసిస్తాను. సో రెండే తీసుకున్నాను నేను. ఆ రెండు మీతో షేర్ చేస్తాను, ఓకేనా? చూస్తాను ఏం తీసుకున్నాను. ఇది ఒకటి తీసుకున్నాను, బాగుంది కదా, మంచి కలర్. ఇది వాళ్ళు పాట్తోనే ఇచ్చేసారు నాకు. పాట్తోనే కాస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి 10 ringgits అని ఉంది. 10 ringgits అంటే 170 rupees. సో ఇది ఒక విత్ పాట్ వచ్చేసి నాకు 170 rupees పడింది. దీనికి చాలా మొగ్గలు ఉన్నాయి చూడండి, మీకు కనిపిస్తుందా? ఇది మనకి బంతిపూలు ఉంటాయి కదా, ఆ ఫ్యామిలీకి సంబంధించింది. ఇది కూడా ఎగ్జాక్ట్గా నేమ్ తెలియదు నాకు, ఫోకస్ అవుతుందో లేదో నాకు తెలియట్లేదు. ఇంత సైజ్ ఇలా ఉంది. ఓకే, నాకు చాలా హ్యాపీ అనిపించింది తీసుకున్నాక. అండ్ అక్కడ చాలా డెకరేటివ్ పీసెస్ ఉన్నాయి, నాకు చాలా నచ్చాయి. కానీ అన్నీ తీసుకోలేదు, నేను ఏం చేయాలో తెలియలేదు. ఎందుకంటే మొక్కలేమి తీసుకోలేదు కదా, ఓన్లీ రెండే తీసుకున్నాను. సో నెక్స్ట్ 10 days తర్వాత ఎలాగో రమ్మన్నారు, అప్పుడు వెళ్ళినప్పుడు తీసుకుందాంలే అని తీసుకోవాలా. కానీ ఇవి మాత్రం తీసుకున్నాను. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, చిన్న చిన్న పాట్స్ అనమాట. ఇవి ఏం చేయాలో తెలియదు నాకు, అయినా సరే తీసుకున్నాను నేను. చాలా నచ్చేసాయి నాకు. సో దీంట్లో 4 కలర్స్ తీసుకున్నాను నేను. అండ్ వైట్. సో వీటి కాస్ట్ వచ్చేసి 30 cents. సో చాలా నచ్చేసాయి నాకు. 30 cents అనేసరికి మళ్ళీ ఇంకా తీసేసుకున్నాను నేను, యూస్ ఉన్నా లేకపోయినా సరే దేనికో దానికి యూజ్ చేసేద్దామని. 30 cents అంటే 4 కాస్ట్ వచ్చేసి నాకు 1 ringgit పడింది. 1 ringgit అంటే 17.8 rupees అనమాట. సో ఈ 4 వచ్చేసి 17 rupees, మనకి అరౌండ్ 18 rupees. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి, ఇది జాస్మిన్ మల్లెపువ్వు మొక్క. యాక్చువల్గా నేను సీడ్స్ కొందాం అనుకున్నాను, నర్సరీ లేదు అని అనుకున్నాను కదా. అప్పుడు ఆన్లైన్లో సీడ్స్ అవైలబుల్ ఉన్నాయని చూశాను. కార్ట్లు కూడా యాడ్ చేసుకున్నాను నేను ఆన్లైన్ షాపింగ్లో. బట్ ఆలోపు ఇది నర్సరీ నాకు దొరికేసింది. సో వెళ్ళిన వెంటనే నేను నాకు జాస్మిన్ కావాలి అని అడిగాను, జాస్మిన్ ప్లాంట్. వాళ్ళకి అర్థం కాల, అక్కడ ఎవ్వరికి ఇంగ్లీష్ రాదు. ఎలా 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 చెప్పినా అస్సలు అర్థం కాలేదు వాళ్ళకి. అక్కడ నాకు చూడటానికి కూడా నాకు అసలు కనపడలా. అన్ని మొక్కలు ఉన్నాయి కానీ నాకు ఇది మాత్రం కనిపించలేదు. లాస్ట్కి ఒక అమ్మాయికి పిక్ చూపిస్తే ఇది కావాలి అని అంటే, అప్పుడు గార్డెన్ ఉంటుంది కదా వాళ్ళకి, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చింది అనమాట. ఎట్ లాస్ట్ ఫైనల్లీ ఐ గాట్ ఇట్. సో ఇది 2 మొగ్గలు ఉన్నాయి దీనికి, కానీ అవి పాడైపోయాయి. ఒకటి పాడైపోయింది. బట్ నేను ఇదే తీసుకున్నా, వేరే దానికైతే అసలు ఏమీ లేవు. వేరే మొక్కలకి అయితే ఇవి చాలా తక్కువ ఉన్నాయి. మేబీ స్టాక్ లేదు, సీజన్ కాదని లేవు అని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు వర్షాలు పడతాయి కదా, మళ్ళీ పెరుగుతాయిలే అని తీసుకున్నాను నేనే. సో ఈ ఓన్లీ ప్లాంట్ కాస్ట్ వచ్చేసి 170 rupees. అండ్ కనిపిస్తుందో లేదా, నేను ఇది నెత్తాలేమో. ఇది ఈ పాట్ వచ్చేసి
₹190. ప్లాంట్ కన్నా పాట్ కాస్ట్ ఎక్కువ. ప్లస్ ఈ వెర్మి కంపోస్ట్ ప్లస్ కోకోపిట్ అన్నీ కలిపి ఒక సాయిల్ అమ్ముతారు. ఈ సాయిల్ వచ్చేసి ఐ థింక్ ₹40. యా, ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకో ఇంటికి తీసుకురాగానే చాలా హ్యాపీ అయిపోయాను నేను. యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం మొక్కలంటే, కానీ నేను సింగపూర్లో ఉన్నప్పుడు నాకు అస్సలు కుదరలేదు తీసుకోవడానికి, పెంచడానికి. సో ఈ ఒక పువ్వు ఆల్రెడీ రాలిపోయింది. సో ఇది నేను డ్రై చేసి విత్తనాల కింద వేసేస్తాను, ఓకేనా. అండ్ నేను సీడ్స్ కూడా తీసుకున్నాను, టొమాటో సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుని ఆల్రెడీ వేసాను. మొక్కలు కూడా వచ్చాయి. త్వరలో మీతో షేర్ చేస్తాను. అది కొంచెం స్టేజెస్ లాగా షేర్ చేస్తాను. 1 month అయితే అయిపోయింది అవి తీసుకుని, కానీ అవి చాలా టైం పడతాయంట. అండ్ నేను మైక్రో గ్రీన్స్ కూడా స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఒకసారి నేను పెసలతో చేశాను, జస్ట్ ట్రై చేశాను, అప్పుడు వచ్చేసాయి. ఇప్పుడేమో మెంతులతో అండ్ ఆవాలతో చేశాను. 4 days బ్యాకే చేశాను అనమాట. సో అవి రెడీ అయ్యాక మీతో షేర్ చేస్తాను. ఐ థింక్ 1 to 2 weeksలో రెడీ అయిపోతాయి, అప్పుడు షేర్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ బీ సేఫ్. కరోనా ఇంకా ఇండియాలో చాలా చాలా పెరిగిపోతుంది, చూస్తే భయం వేస్తుంది నాకు. సో గైస్, ప్లీజ్ బీ సేఫ్, బీ హెల్దీ, ఓకేనా. బాయ్.